తాగుబోతుని భరించొచ్చు, తిరుగుబోతుని వారించొచ్చు, కానీ వాడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. మహి చెడ్డవాడు కాదు, చెడ్డ అలవాట్లు పడ్డవాడు. రాకుమారుణ్ణి చేసుకోవాలన్న నీ కల, రారాణిని చెయ్యాలన్న నా ఆశయం, ఇవి రెండూ నెరవేరితే చాలు. మిగతాదంతా నచ్చితే బోనస్, లేదంటే మైనస్. లీవ్ ఇట్. యా మామ్. కేవలం వాడి పేరు తెలిస్తేనే బీపీ వచ్చేది. ఇప్పుడేంటో ఐ డోంట్ నో, వాడిని చూడాలని, మాట్లాడాలని, కలవాలని అనిపిస్తోంది. ఐ రియల్లీ లవ్ హిమ్. బాబు గారు, ఏంటది? ఐశ్వర్యమ్మ గారు ప్రేమతో మీకిచ్చిన పువ్వు సినబాబు, మీరిసిరి కొడితే నలిగిపోయింది. ఇక్కడ జీవితాలే కరిగిపోతున్నాయి. పువ్వు నలిగిపోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? కరిగిపోమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చావా? పో అతలికి. ఏంటది? ఐశ్వర్యమ్మ గారు ప్రేమతో మీకిచ్చిన పువ్వు సినబాబు, మీరిసిరి కొడితే నలిగిపోయింది. ఇక్కడ జీవితాలే కరిగిపోతున్నాయి. పువ్వు నలిగిపోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? కరిగిపోమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చావా? పో అతలికి. ఏ ఆడపిల్లైనా సిగ్గు విడిచి నేను ప్రేమిస్తున్నానని చెప్పిందంటే అతని కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటుంది సినబాబు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఐశ్వర్యం వెనకేసుకొస్తావేంటి? అది నా కోసం ప్రాణాలు విడుస్తుందా? నా ప్రాణాలు తీస్తుంది. నరరూప రాక్షసది. గుండెల్లో పొడిచి బైపాస్ సర్జరీ చేసే రకమతి. నీకు తెలియదు పార్వతి. ఆ అమ్మ గురించి నిజంగా నాకు తెలీదు సినబాబు, కానీ నేను ఆడపిల్లనే కదా, ఐశ్వర్యమ్మ గారి బాధను అర్థం చేసుకోగలను. చేసుకోండి. అయ్యో దేవుడా, అందరూ పక్క వాళ్ళ మనసుల్ని, బాధల్ని అర్థం చేసుకుని జాలిపడండి. నన్నెవరూ పట్టించుకోకండి. నేనేం చేశాను? సరదాగా తిరిగితే తప్ప? ఫ్రెండ్స్తో కలిస్తే తప్ప? ఈ వయసులో అలా చెయ్యకపోతే రోగం అనుకుంటారు, కానీ నేను అలా చేస్తే అది నేరం అంటున్నారు. నేను కేర్లెస్గా ఉన్నాను. ఇప్పుడు నన్ను ఎవ్వరు కేర్ చేయట్లేదు. ఫుల్గా తాగి పడిపోవాలనుంది, కానీ తాగలేను. బ్రోకి మాటిచ్చాను, ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుంది, కానీ అందరినీ వదిలి వెళ్ళలేను. జీవితమే వద్దు, చచ్చిపోవాలనిపిస్తుంది, కానీ చావలేను. నరకం పార్వతి. ఏం చెయ్యాలో, ఏం చేయకూడదు
అర్థం కావట్లేదు, పిచ్చెక్కిపోతుంది. శనిబాబు గారు, మీరెంత బాధపడుతున్నారో చూస్తుంటే నాకే బాధ ఎత్తుంది. బాధను భరించే శక్తి ఉంది కానీ చచ్చిపోయేంత ధైర్యమే లేదు పార్వతి. నాలంటడు పోతే ఓ కోట కడతారు, జ్ఞాపకంగా ఓ తోట పెంచుతారు, అన్నదానం రక్తదానం ఎన్నో గుర్తు చేసుకోవడానికి ఎన్నో చేస్తారు. బ్రతికున్నప్పుడు వాడి బాధలు పట్టించుకునే వాళ్ళు పోయాక ఎంత చేస్తే ఏముంది పార్వతి? దయచేసి అట్ట మాట్లాడకండి శనిబాబు. తెల్లారితే ఇంట్లో పూజ చేస్తారు. ఎల్లుండి ఐశ్వర్య అమ్మగారితో మీకు నిశ్చితార్థం ఉంది. ఆ నరకమే వద్దంటున్నాను కదా. ఐశ్వర్యం చచ్చినా పెళ్లి చేసుకోను. ఐ హేట్ హర్. శనిబాబు, ప్లీజ్ నన్ను విసిగించొద్దు, వెళ్ళిపో. నాకు ఈ నిశ్చితార్థం వద్దు వద్దు వద్దు. శనిబాబు. ఏయ్ పార్వతి, ఇక్కడేం చేస్తున్నావే? చిన్నమ్మ గారు, అది చిన్నబాబు ఏమైనా నీ చుట్టం అనుకున్నావా? కబుర్లు చెప్తున్నావు. పోయి పొద్దున జరిగే పూజ ఏర్పాట్లు చూసుకో పో. వెళ్ళు. చిన్నబాబు, ఇటు చూడు. ఏడుస్తున్నావా? ఘట్టమనేని కింగ్ కళ్ళల్లో కన్నీళ్ళా? బాధేస్తే ఎవరికైనా తప్పదు కాని మా చిన్నబాబు ధైర్యంగా ఉండాలి. ఈ సీన్ క్లైమాక్స్ లో జాయిన్ అయినా క్లారిటీగా అర్థమైంది. నీకు ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అంతేగా? ఈ మాత్రానికే చచ్చిపోతావా? అందుకేనా నిన్న రాత్రి రివాల్వర్ పట్టుకుని ఆలోచిస్తున్నావు? ఐశ్వర్య గురించి మీకు ఎవరికి తెలియదు పిన్ని. ఓకే ఓకే ఓకే, నీ బాధ ఏంటో తెలిస్తే చాలు కదా. నిన్ను నేను అర్థం చేసుకున్నాను. చిన్నబాబు, అమ్మ తర్వాత అమ్మని, నీ చిన్నమ్మని. నువ్వు నా కొడుకులాంటి వాడివి. అందరి మీద కోపడి నీ మనసు పాడు చేసుకోకు. నీకు కావాల్సిందేంటి? ఈ నిశ్చితార్థాన్ని పాడు చేయాలి, అంతే కదా? ఐశ్వర్యతో నీ పెళ్లి జరగదు. ఈ నిశ్చితార్థం ఖచ్చితంగా ఆపేసే బాధ్యత నాది. పిన్ని, నిజంగా? ప్రామిస్ నాన్నా. నేను చెప్పినట్టు చేస్తే ఈ ఎంగేజ్మెంట్ ని ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఆయింట్మెంట్లా తీసేస్తాను. చెప్పు పిన్ని, నన్నేం చేయమంటావు? ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వాలి. ఐశ్వర్యతో తెగదింపులు అయిపోవాలి. దట్స్ ఆల్. నిశ్చితార్థం ఆగిపోయి ఐశ్వర్యతో సంబంధం తెగిపోయి నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చిన నీ చేత్తోనే నేను చెప్పిన అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు వెయ్యాలి. అంతే కదా? ఐశ్వర్య తప్ప ఇంకెవరైనా సరే కళ్ళు మూసుకొని తాళి కడతా. ప్రామిస్. పిన్ని, ఆర్ యు ష్యూర్? నిశ్చితార్థం ఆపేస్తావు కదా?
ఎల్లుండి గనక ఈ నిశ్చితార్థం జరిగితే గంగా భవానీ, జై భవానీ, క్లోజ్. గుడ్ మార్నింగ్ సిన్బాబు గారు. చూడండి, ఐశ్వర్యమ్మ గారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో. ఐశ్వర్యమ్మ గారే అయి ఉంటారు. మాట్లాడండి సినబాబు, చాలా బాగుందని చెప్పండి, సంబరపడిపోతారు. గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్. డెకరేషన్ ఎలా ఉంది? చండాలంగా ఉంది. నాకు నచ్చేలా చేసినా నీకు నచ్చదని నాకు తెలుసు మహి. పొరపాటుగానైనా ప్రేమగా చూస్తావని చిన్న ఆశ అంతే. నేనంటే పడిచేస్తున్నట్టు, నేను లేకపోతే బ్రతకనట్టు, నేనే సరసం అన్నట్టు ఎందుకే కలరింగ్ ఇస్తావు? సిన్బాబు, సి మహి, నీకు రోజ్ ఫ్లవర్ ఇచ్చి నా మనసులో మాట చెప్పాను. నిశ్చితార్థానికి ఇంకా 24 గంటలుంది. అంటే ఈ క్షణం నుంచి 86,400 క్షణాలు. ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తున్నాను. నిన్ను నా లైఫ్లోకి ఆహ్వానించే మూమెంట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. మనిద్దరి విషయంలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు. అఫ్కోర్స్ మొదట్లో నిన్ను నేనే చిదరించుకునేదాన్ని. నీ బిహేవియర్ ఏంటి ఇలా ఉంది అని చాలాసార్లు కంప్లైంట్స్ కూడా ఇచ్చాను. కానీ పగవాడి మీద, పరాయివాడి మీద నిప్పులు కక్కితే తప్పులేదు, కానీ పెళ్లి చేసుకోబోయే నా వాడి మీద కోప్పడ్డంలో అర్థం లేదని తెలుసుకున్నాను. సీరియస్లీ, ఐఎమ్ లవింగ్ యూ. జస్ట్ షట్ అప్. పొద్దున్నే నన్ను ఇరిటేట్ చేయకు. నువ్వెన్ని వేషాలు వేసినా, తల్ల కిందలుగా తపస్సు చేసినా నేను నిన్ను ఇష్టపడను. సడన్ గా ఇష్టపడ్డానికి నేనేం అంగట్లో వస్తువుని కాదు. మార్చి నేను ఐశ్వర్య, ఉరఫ్ ఘట్టము నేను ఐశ్వర్య. ఈ రోజు నువ్వు ఇష్టపడకపోవచ్చు, రేపు నిశ్చితార్థం, కొంచెం ఇబ్బంది పడతావు. ఆ తర్వాత పెళ్లి, మెల్లిగా అలవాటు పడతావు. నిదానంగా రాజీ పడైనా నువ్వు నన్ను ప్రేమించడం స్టార్ట్ చేస్తావు. అది జన్మలో జరగని పని. ఫోన్ పెట్టేయ్. సిన్బాబు గారు, అయ్యో సిన్బాబు గారు, ఏమైంది? సిన్బాబు గారికి ఐశ్వర్యమ్మ గారు ఫోన్ చేశారు. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, రేపు నిశ్చితార్థం పెట్టుకొని ఈరోజు అర్థం పర్థం లేకుండా ప్రవర్తిస్తే తమ్ముడని కూడా చూడను. నాకు నచ్చలేదు. పిచ్చి వాళ్ళ మాట్లాడకరా.
నువ్వు పడుకున్నప్పుడు చీమ చిట్టుకుమన్న శబ్దం కూడా రాకుండా ఇదంతా డెకరేట్ చేసింది ఐశ్వర్య. ఆ అమ్మాయి నిన్ను ఎంత ఇష్టపడితే ఇంత కష్టపడుతుంది. అది కాదు బ్రో. మాట్లాడొద్దు. సిల్లీ రీజన్స్ చెప్పి దెబ్బలు తినొద్దు. నిన్ను కొట్టానని చాలా బాధపడ్డాను. అయినా మారలేదంటే నిన్ను చంపడానికైనా సిద్ధపడతాను. పెద్దబాబు గారు దయచేసి అట్ట మాట్లాడకండి. అన్నదమ్ములు ఎప్పుడు గొడవ పడకూడదు. ఓకే అండి పెద్దబాబు గారు. వీణ్ణి వదిలేస్తే మేమందరం పరువు ప్రాణాలన్నీ వదిలేసుకోవాలి. బ్రో చూడు మహి, చాలా సీరియస్గా చెప్తున్నాను. నీ కళ్ళు ఎటు చూస్తున్నాయో, నీ కాళ్ళు ఎట్టు అడిగేస్తున్నాయో అన్నీ గమనిస్తూనే ఉన్నాను. ఈ నిశ్చితార్థం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. పరువు పోయే పనులు చేయాలనుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి, గుర్తుపెట్టుకో. మళ్ళీ మళ్ళీ నీకు వార్నింగ్ ఇవ్వను. త్వరగా రెడీ అయితే పూజ మొదలు పెట్టొచ్చు. శనిబాబు గారు వెళ్ళు పార్వతి, వెళ్ళిపో. ఛ! ఐశ్వర్య, ఈ లంగావోణిలో నువ్వెంత బాగున్నావో తెలుసా? అష్టైశ్వర్యాలతో తొలతూగే అష్టలక్ష్మిలా ఉన్నావమ్మా. మామ్, ఏంటా కన్నీళ్ళు? వాట్ హ్యాపెండ్? పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతున్నానన్నా? ఒక్కగానొక్క కూతురువి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే బాధగా ఉండదా చెప్పు. పావని, నువ్వు ధైర్యం చెప్పాల్సింది పోయి బాధపడితే అమ్మ ఇంకా బాధపడదు. చూడండి డాడ్, నిన్నటి వరకు ఎప్పుడెప్పుడు నా పెళ్లి జరుగుతుందా అని హడావిడి చేసింది అమ్మ. ఈ రోజేమో ఇలా మాట్లాడుతోంది. ఇంకా పూజ చేయాలి, నిశ్చితార్థం, పెళ్లి చాలా ఉన్నాయి. నీకేం, నువ్వు బానే చెప్తావు. తల్లి మనసు ఎంత విలువిల్లాడుతుందో నీకు ఓ కూతురు పుడితే గాని తెలీదు. మమ్మీ, ఘట్టమ్మని నీ అఖిలాండేశ్వరి ఇంటికి కోడల్ని అవటమే నీ జీవితాశయం అని చెప్పిన దానివి. ఇప్పుడేమో పెళ్ళైతే నేను దూరం అవుతానని బాధపడుతున్నావు. నేనెక్కడికెళ్తాను? ఇదే సిటీలో ఉంటాను. నీ దగ్గరికి ఎప్పుడూ వస్తూనే ఉంటాను. మీరు కానీ నేను కానీ రోజు వచ్చిపోయినా ఫీల్ అయ్యేవారు ఆ ఫ్యామిలీలో ఎవ్వరూ లేరు. మామ్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్.
కమాన్ మామ్. యా ఐశ్వర్య, మామ్ మామ్ అంటూ ఇల్లంతా సందడి చేసే పిలుపుండదనే నా బాధ అంతే. బీ హ్యాపీ పావని. పూజ చేసే ముందు బాధపడకూడదు, సంతోషంగా ఉండాలి. ఓకే. పాపని తీసుకురా, పద. కూర్చోండమ్మా. దేవీం వాతమనయంతి దేవాహతాం విశ్వరూపా పశవో వదంతి సానా మంత్రేషు ప్రతిష్టయతు అయం ముహూర్తస్సు ముహూర్తో వస్తు. అమ్మా నమస్కారం చేసుకోండి. సుముహూర్తకాలే సూర్యాదీనాన వరణాంగ్రహాణమత్యంత శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాం అయో సరుణాత్పుంసాం సర్వదోదే మంగళం.